అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల. ఐఎమ్ గజారాం చాట్ల. నేను రాసిన కౌమారామృత శతకంలో పేరెంటింగ్ స్టైల్స్, తల్లిదండ్రుల శైలులు లేదా పద్ధతులు గురించి చర్చిస్తూ కవితలను చదువుతున్నాము. ఇక ఇంతవరకు 4 3 పద్ధతులను చర్చించాము. ఇది ఆఖరిది 4వ పద్ధతి. కవితలను చదివించి భావాన్ని చర్చను కొనసాగిద్దాం. నాలుగవది అధీకృత శైలి, అథారిటేటివ్ సిస్టమ్. అధీకృత శైలి ఆనందాన్నిస్తుంది, సమర్థంగా విజయంతో పనిచేయిస్తుంది. తల్లిదండ్రులు సైతం పనిలో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉండే అవకాశం ఇస్తారు అమృతపుత్ర. అధికృత శైలి ఇది విజయవంతమైన శైలి. తల్లిదండ్రులు, పిల్లలు కలిసిమెలిసి ఆనందంగా అన్ని పనుల్లోనూ పాలు పంచుకుంటారు. మనం చర్చించిన అన్ని శైలిలోకెల్లా ఉత్తమమైన శైలి ఇది. దీంట్లో ఏంటంటే తల్లిదండ్రులు, పిల్లలు మంచి అండర్స్టాండింగ్తో ఉంటారు. తల్లిదండ్రులు చెప్పింది పిల్లలకు బాగా అర్థమవుతుంది. పిల్లలకు ఏం కావాలనో, వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలనో తల్లిదండ్రులకు బాగా అర్థమవుతుంది. వాళ్ళు సంతృప్తిగా ఉంటారు, వీళ్ళు సంతృప్తిగా ఉంటారు. కాబట్టి ఈ శైలి ఉత్తమమైనదిగా భావించబడుతుంది. దాంట్లోనే తర్వాతి వచన పద్యం. కొంతమేర హద్దులకు పరిమితుల్ని ఏర్పరచి గౌరవంతో తల్లిదండ్రుల నియంత్రణలు ఉండేట్లు పిల్లల్ని అదుపులోన ఉంచుకునే ప్రయత్నం అధీకృత శైలిలో ముఖ్య లక్షణం అమృతపుత్ర. భావం: పిల్లలు చెడు త్రోవలో పోకుండా పరిమితమైన హద్దుల్ని ఏర్పాటు చేసి నియంత్రించే ప్రయత్నం చేస్తూ గౌరవాన్ని పెంచుతుంటారు. అంటే పిల్లల్ని విచ్చలవిడిగా వదిలిపెట్టరు. అట్లా అని చెప్పేసి విపరీతమైన హద్దుల్ని, కట్టుబాట్లను కూడా పెట్టరు. ఎట్లా అంటే వాళ్ళు స్వతంత్రంగా ఉండాలి, మళ్ళీ హద్దుల్లో ఉండాలి. వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చాలి. ఎంతవరకు? అది అతిగా కాకుండా, శృతి మించకుండా ఉండేట్లుగా హద్దుల్ని కూడా వాళ్ళతో చర్చించే. వాడు ఏమంటాడు, నాన్న నేను ఒక గ్యాడ్జెట్, ట్యాబ్ కానీ, ఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ ఏదో దాంట్లో చూస్తాను అని అడుగుతాడు. సరే నాన్న చూడు, మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాంట్లో మంచిగా విజ్ఞానం పెరుగుతుంది, అది చూస్తుంటే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది అని చెప్పేసి కొన్ని సైట్స్ చెప్తాడు. ఇవి చూస్తే బాగుంటుంది, నీ ఇష్టం, నీకు ఏది చూడాలనుకుంటున్నావో అది చూడు, నేను చెప్పింది కూడా చూడు, కాకపోతే ఒక 1 అవర్ పర్మిషన్ నీకు. సరే నాన్న అంటాడు. చూస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏవో చెప్పుకుంటారు, కానీ అది చూడకుండా వాళ్ళ డాడీ చెప్పింది చూస్తాడు. ఏదైనా టైం ఉంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది కూడా చూస్తాడు కొంతవరకు. దీన్ని కంపేర్ చేసి అది వదిలిపెట్టేసి దీన్ని స్వీకరిస్తాడు. మళ్ళీ చూడాల్సి వస్తే ఇటువంటి సైట్స్ను చూస్తాడు. అట్లా వాళ్ళకు మనసు కష్టం కలగకుండా హద్దులు పెట్టి కంట్రోల్ పెట్టడం అన్నమాట. జంక్ ఫుడ్ తినొద్దు, మనం ఈ ఫుడ్ తినాలని చెప్పేసి తల్లిదండ్రులు సహజంగా అంటారు కదా. అయితే వాడికి ఏంటంటే
ఒక పిజ్జా తినాలనిపిస్తుంది. డాడీ పిజ్జా తిందాము. ఓకే నాన్న తిందాం. పిజ్జా గానీ, ఇంకే ఫుడ్ అన్నా గానీ నీకేది ఇష్టమంటే అది. అది జంక్ గానీ, డ్రింక్ గానీ, బొంకు గానీ ఏమన్నా గానీ ఆ ఫుడ్ తిందాం. అందరం కలిసి తిందాం. అమ్మ, నేను, నువ్వు, చెల్లి అందరం కలిసి తిందాము. కాకపోతే ఓన్లీ ఆన్ సండే. వారానికి ఒక్కరోజు మాత్రమే. ఆ తర్వాత అందరం గూడా మన సాత్విక ఆహారం, మన పోషకాలుండే ఆహ్, న్యూట్రిషియస్ ఫుడ్ తిందాం. సరే డాడీ. వాడి కోరిక తీరింది గదా! వాడికి కావాల్సిన జంక్ ఫుడ్ ఆ రోజు సండే రోజు వాడికి ఇష్టమున్నంతగా తింటాడు. ఎంజాయ్ చేస్తాడు. అట్లా. ఏదైనా కూల్ డ్రింక్ మీద మనసు పోతది. నాన్న ఆ కూల్ డ్రింక్ తాగుదామంటాడు. సరే ఓకే. కానీ ఒకటేసారి. వారానికి ఒక్కసారి మాత్రమే. ఒక టైం ఫిక్స్ చేసి ఆ టైంలో అందరం కలిసి అట్లా. అదేందంటే హద్దులు పెట్టడము కాదు. అట్లా అని చెప్పేసి స్వాతంత్రం, పూర్తి స్వాతంత్రం, విచ్చలవిడి స్వాతంత్రం ఇవ్వడం కాదు. ఒక మంచి పద్ధతిలో వాళ్ళని కంట్రోల్ చేయడం. కంట్రోల్ చేయడం అనకంటే హ్యాండిల్ చేయడం అంటే కరెక్ట్‌గా ఉంటుంది. చూడండి ఇది ఎంత మంచి శైలి. దీంట్లో పిల్లలు సాటిస్ఫై ఉంటారు. తల్లిదండ్రులు సాటిస్ఫై ఉంటారు. మళ్ళా వీళ్ళేం చేస్తున్నారో వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలుస్తుంది. మళ్ళా ఇంటి బడ్జెట్ లెక్కలు కూడా వాళ్ళ సమక్షంలోనే వాళ్ళతోనే రాపిస్తారు. ఇదిగో మన ఇన్‌కమ్ ఎంత ఉంది. దీనికి మనం ఖర్చు పెడదాం. మొదలే బడ్జెట్ వేసేసి వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఓహ్! కరెక్టే. మనం విచ్చలవిడిగా ఖర్చు పెడితే మళ్ళీ మనకే లాస్ కదా! అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా డోలే అని చెప్పి ఒక సిస్టమ్ ఉంది. ఇంక అందులో అయితే వాళ్ళకు ఒక వాలెట్ ఇచ్చి ఇది నీ 1 మంత్ పాకెట్ మనీ ఇది అని చెప్పేసి వాడు ఎంతైతే ఖర్చు పెడతాడో దాంట్లో సగం ఇస్తారు. వాడికి ఒక 200 ఖర్చు పెట్టే అలవాటు ఉంటే వాడికి 100ని దాంట్లో పెడతాడు. ఇది నెల మొత్తం నువ్వు చేసుకోవాలని చెప్తాడు. ఇంకా వాడు ఏదైనా కొనుక్కునే ముందు ఆలోచిస్తాడు. ఓహ్! ఈరోజు రూ. 10 మాత్రమే మనం ఖర్చు పెట్టాలి. ఎక్కువ పెట్టినామనుకో మళ్ళా నెలాఖరులో మనకు ఉండవు. అన్న ఒక లెక్కల పరిజ్ఞానం, ఒక బడ్జెట్ పరిజ్ఞానం వాడికి అలవాటవుతుంది. ఈ విధంగా ఒక మంచి వాతావరణంలో తల్లిదండ్రులు వాళ్ళని పెంచుతుంటారు. మళ్ళీ నెక్స్ట్‌ది పోషణ విలువల్లోన సమతుల్యత పాటిస్తూ, పోషణ విలువల్లోన సమతుల్యత పాటిస్తూ సామాజిక సమగ్ర వ్యక్తిత్వాన్ని పొందునట్లు, సామాజిక సమగ్ర వ్యక్తిత్వాన్ని పొందునట్లు సాధన సామాగ్రిని సమకూర్చుతుంటారు. సాధన సామాగ్రిని సమకూర్చుతుంటారు. సర్దుబాటు నియంత్రణతో అమృతపుత్ర. సర్దుబాటు నియంత్రణతో అమృతపుత్ర. భావం ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమతుల్యంగా అందిస్తూ, చదువు సంధ్యలకు కావలసిన సాధన సామాగ్రిని సమకూరుస్తూ, వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతూ, పిల్లలు తమ నియంత్రణలో ఉండే విధంగా జాగ్రత్త పడతారు. ఇట్లా ఇంతకుముందు మనం చర్చించినట్లుగా పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తుంటారు. అట్లాగే వాళ్ళు చదువుకోవడానికి కానీ, ఆడుకోవడానికి కానీ ఏదైతే వస్తు సామాగ్రి ఉందో, ఏవైతే మిషనరీ అవసరం ఉందో వాటిని సమకూరుస్తారు. కూర్చి వాటి గురించి మొదలే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు, డిస్కషన్ చేస్తారు. చేసి వాటి విలువ చెప్తారు. ఆహ్, దీన్ని పాడు చేసినా, మంచిగా యూజ్ చేసినా నీదే బాధ్యత అని చెప్పేసి వాళ్ళకు బాధ్యత నేర్పిస్తారు. ఇట్లా పనికొచ్చే ప్రతి విషయంలోనూ వాళ్ళతోని చర్చించి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసే పద్ధతే ఈ ఈ శైలి. ఈ శైలిని అందరు తల్లిదండ్రులందరూ కూడా ఈ అధికృత శైలిని పాటించి తమ పిల్లల్ని మంచి పౌరులుగా, మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరిక. ఆహ్, ఏ శైలిలో ఉన్న తల్లిదండ్రులు కూడా దీనికి మారొచ్చు. మార్పులు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే దీని విలువ తెలవాలి వాళ్ళకి. దీని విలువను తెలుసుకొని, అరే! మా పిల్లలు ఇట్లా తయారవుతున్నారు మరి వాళ్ళ పిల్లలు అంతా బాగా ఎట్లా ఉన్నారు అని వాళ్ళ దగ్గరకు పోయి తెలుసుకొని, ఆ పద్ధతుల్ని వాళ్ళు పాటిస్తే అందరి పిల్లలు కూడా ఆహ్, చాలా ఉత్తమంగా, ఉత్తమ పౌరులుగా తయారవుతారు. మంచి జీవితాన్ని, మంచి కౌమారాన్ని, మంచి యవ్వనాన్ని, తర్వాత మిగతా లైఫ్‌నంతటిని చాలా చక్కగా వాళ్ళు అనుభవిస్తారు.
మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇది 4 రకాల పేరెంటింగ్ స్టైల్స్ చెప్పుకున్నాం. ఇక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ముందర తయారు చేస్తున్నాను. వారానికి ఒకటో రెండో వీడియోస్ పెడతా ఉంటాను. సహకరించాలని మనవి. నమస్కారం.